జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు మనము ఇంతకుముందు పంచాంగం గురించి చెప్పాను. ఒక పంచాంగం ఉపయోగాలు చెప్పాను. తర్వాత ఒక పంచాంగానికి ఇంకొక పంచాంగానికి టైంలో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి కూడా చెప్పాను. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే కొన్ని పంచాంగం క్యాలిక్యులేషన్స్లో సూర్యోదయం ఒక సమయం ఒక ఏరియాలో సూర్యోదయం ఇంకొక ఏరియాలో సూర్యోదయం డిఫరెన్స్ ఉంటుంది. ఉదాహరణ ఒంగోలులో సూర్యోదయం, రాజమండ్రిలో సూర్యోదయం, తిరుపతిలో సూర్యోదయం డిఫరెంట్ నిమిషాలు డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల ఈ పంచాంగం తయారు చేసేటప్పుడు సూర్యోదయాన్ని తీసుకుంటారు, అయినాంశాలు తీసుకుంటారు. అంటే ఎన్సి లాహిరి అయినాంశ అప్రూవ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్, బివి రమణ్ అయినాంశాలు, కృష్ణమూర్తి అయినాంశాలు. సో అయినాంశ అంటే ఏంటిది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పాలి. ఎందుకంటే చాలామంది డౌట్ పడతారు అసలు అయినాంశ అంటే ఏమిటంటే. అయినాంశం అనేది ఒక యాంగులర్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రోపికల్ జోడియాక్ అండ్ సైడ్రియల్ జోడియాక్. అంటే ఈ రెండింటి మధ్యన యాంగులర్ డిఫరెన్స్ అంటే ఇన్ని డిగ్రీలు. యాంగిల్ అంటే డిగ్రీ. ఓకే, సో ఎంత డిఫరెన్స్ ఉంటుంది వీటి మధ్యన, ఎంత డిగ్రీల డిఫరెన్స్ ఉంటుంది అనేదే అయినాంశం. ఓకే, అయితే ఏటేటి మధ్యన ట్రోపికల్ జోడియాక్. ఈ ట్రోపికల్ జోడియాక్ని ఎక్కువ ఎవరు వాడతారంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ వాళ్ళు వాడతారు. మన వాడేది సిడరియల్ జోడియాక్. దాన్ని సిడరియల్ అనండి, సైడ్రియల్ జోడియాక్ అనండి, పోతే ట్రోపికల్ జోడియాక్ అనేది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ వాడతారు. సైడ్రియల్ జోడియాక్ అనేది మనం వాడతాం అన్నమాట వేదిక ఆస్ట్రాలజీకి. సో సైడ్రియల్ జోడియాక్లో ఏం జరుగుద్ది అంటే మనము నక్షత్రాల మీద ఈ సైడ్రియల్ జోడియాక్ ఎక్కువగా నక్షత్రాలను బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది. సో ఈ రెండు రకాల జోడియాక్ నేను చెప్పిన ట్రోపికల్ జోడియాక్ ఇది ఎక్కువగా వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో వాడతారు. ఇది ఎట్లా వస్తుంది అంటే ఫిక్స్డ్గా ఉంటుంది అన్నమాట. ఫిక్స్డ్ అంటే 0 డిగ్రీ ఏరీస్. ఏరీస్ అంటే ఏంటి? 0 డిగ్రీ ఏరీస్ అంటే మేషం ఎన్ని డిగ్రీలు స్టార్ట్ అవుతుంది? 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంటుంది. అయితే ఆ రోజు డే నైట్ రెండు ఈక్వల్గా ఉంటాయి. డేకి నైట్కి టైంలో పెద్ద డిఫరెన్స్ ఉండదు. కరెక్ట్గా 0 డిగ్రీ మేషము దగ్గర ట్రోపికల్ జోడియాక్ స్టార్ట్ అవుతుంది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ. అక్కడ డే అండ్ నైట్లు ఈక్వల్గా ఉంటాయి. దీన్ని వెర్నల్ ఈక్వినాక్స్ అంటారు. దానికి ఒక పేరు పెట్టారు, వెర్నల్ ఈక్వినాక్స్. ఓకే, అంటే ఈ జోడియాక్ అని రెండు జోడియాక్స్ నేను చెప్పినప్పుడు రెండు జోడియాక్లలో మనకి ఏమేమి జోడియాక్స్ గురించి చెప్పాను. సైడ్రియల్ జోడియాక్ ఒకటి వచ్చేసి సైడ్రియల్ మనం వాడతాము, ట్రోపికల్ జోడియాక్ అనేది వెస్ట్రన్ ఆస్ట్రాలజీ వాడతాం. ఇట్లా ఏంటి డిఫరెన్స్ అంటే ట్రోపికల్ జోడియాక్ అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ వాడేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రోపికల్ జోడియాక్స్ కరెక్ట్గా మేషం రాశిలో 0 డిగ్రీల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుద్దంటే పగలు రాత్రులు కరెక్ట్గా 24 గంటలు అంటే 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటుంది. దానిలో వర్నల్ ఈక్వినాక్స్ అంటారు. ఆ రోజు మార్చి 21 వస్తుంది. ఆ రోజు రాత్రి పగలు కరెక్ట్గా ఈక్వల్గా ఉంటాయి. తర్వాత సైడ్రియల్ జోడియాక్ అంటే మనం వాడేదాన్ని దీన్ని నిరాయన చక్రం అని, నిరాయన రాశి అని, ఇది వేదిక ఆస్ట్రాలజీలో వాడతారు. ఇక్కడ 0 డిగ్రీల దగ్గర ఏరీస్లో స్టార్ట్ అవుతుంది. ఒక ఫిక్స్డ్ స్టార్ తోటి 0 డిగ్రీ ఏరీస్లో మనం అంటే సైడ్రియల్ జోడియాక్ అంతా కూడా నక్షత్రాల మీద చూస్తారు. ఓకే, ఈ డిఫరెన్స్ ఏంటంటే భూమి యాక్సిస్ అంటే భూమి ధ్రువం అంటారు. ఎర్త్ యాక్సిస్ కూడా ఎప్పుడు కూడా కొంత డిగ్రీలు వంగి ఉంటుంది అన్నమాట. కొన్ని డిగ్రీలు వంగి ఉంటుంది. అంటే ఎట్లా చెప్పుకోవాలి అంటే మనం ఇప్పుడు చూడు, ఈక్వినాక్స్ అని దేన్ని అంటారంటే నేను చెప్పినట్టు ప్రతి 31 మార్చిలో సూర్యుడు భూమధ్య రేఖ పైన తిరిగే సమయం అనమాట. భూమి సూర్య ఈక్వేటర్ అంటాం భూమధ్య రేఖకి.
ఆ ఈ భూమధ్య రేఖ సమయంలో పగలు రాత్రి రెండు సమానంగా ఉంటాయి కాబట్టి 12 గంటలు పగలు 12 గంటల రాత్రి దాన్ని ఏమంటారు అంటే ఈక్వినాక్స్ అంటే సమాన దినరాత్రి. అంటే సూర్యుడు భూమధ్య రేఖపై ఉండే సమయం పగలు రాత్రి రెండు కూడా సమానంగా ఉంటాయి. అది మార్చి 21. సంవత్సరంలో 2 ఈక్వినాక్స్లు ఉంటాయి. ఈక్వినాక్స్ అంటే సమాన దినరాత్రి. ఓకే, సో ఈ రెండు ఒకటి వర్ణాలు ఈక్వినాక్స్ అంటారు, మార్చి 31న వస్తుంది. అక్కడ ఆ రోజు దినరాత్రులు సమానంగా ఉంటాయి. ఆ రోజు సూర్యుడు 0 డిగ్రీ మేషరాశి వద్దకు వస్తాడు. సూర్యుడు అంటే మేషరాశిలో 0 డిగ్రీలో కరెక్ట్గా అక్కడ ఉంటాడు. పాశ్చాత్య జ్యోతిష్యంలో ఇక్కడి నుంచే వాళ్ళ జ్యోతిష్యం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి తర్వాత వచ్చేసి ఇంకొక ఈక్వినాక్స్ ఏంటంటే ఆటమ్నల్ ఈక్వినాక్స్. అంటే ఇది సెప్టెంబర్ 23న వస్తుంది. అప్పుడు సూర్యుడు తులారాశి దగ్గరికి 0 డిగ్రీల తులారాశి దగ్గరికి వస్తాడు. ఓకే, తులారాశిలో 0 డిగ్రీలకు వస్తాడు. జ్యోతిష్యంలో అయినాంశం ఎందుకు ముఖ్యం అంటే ఈ ఈక్వినాక్స్ అనేది భూమి ధ్రువం కొంచెం వంగి భూమి ధ్రువం అంటే యాక్సిస్, ఎర్త్ యాక్సిస్ కొంచెం వంగి తిరుగుతూ ఉండటంతో ఈ ఈక్వినాక్స్ పాయింట్ సుమారు 50.3 సెకండ్లు వెనక్కి కదులుతుంది. ఓకే, ఈక్వినాక్స్ పాయింట్ 50.3 సెకండ్స్ అన్నమాట. సో అది 100 సంవత్సరాలకి వెళ్ళేకి ఇది 20-25 డిగ్రీల వరకు ఉంటుంది. అంటే ఈక్వినాక్స్ అంటే సూర్యుడు ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ మీద ఉన్నప్పుడు మార్చి 31 ఏరీస్కి 0 డిగ్రీల దగ్గర సూర్యుడు వచ్చినప్పుడు, ఏరీస్ అంటే మేషరాశిలో 0 డిగ్రీల మీద సూర్యుడు వచ్చినప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. దాన్ని మార్చి 21 అప్పుడు వీళ్ళ వెస్టర్న్ ఆస్ట్రాలజీలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి అంటే అయినాంశం అంటే ఏం చెప్పాను, యాంగులర్ డిఫరెన్స్ చెప్పాను. అంటే ఆ డిగ్రీల డిఫరెన్స్ ఎవరెవరికి, ట్రోపికల్ జోడియాక్, ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళు వాడతారని చెప్పాను. ఆ రోజు సూర్యుడు మేషరాశిలో 0 డిగ్రీల దగ్గరకు వస్తాడు. అది మార్చి 31. అక్కడ నుంచి వీళ్ళ జోడియాక్, వెస్టర్న్ జోడియాక్ అనేది, జోడియాక్ అంటే వాళ్ళ కుండలి, రాశి కుండలి స్టార్ట్ అవుతుంది. దాన్ని మీరు రాశి కుండలు అనండి, లగ్న కుండలి అనండి, దీవన్ చాట్ అనండి, కాకపోతే చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, సైడ్రియల్ జోడియాక్ అనేది మన వేదిక్ జ్యోతిష్యం వాళ్ళు నక్షత్రాల మీద డిపెండ్ అయి చేస్తారు. సో ఈ భూమి కొంత వంగి, భూమి ధ్రువం ఎర్త్ యాక్సిస్ వంగి తిరుగుతున్నందువల్ల ఈ ఈక్వినాక్స్ పాయింట్ నేను చెప్పాను. ఈక్వినాక్స్ 2 ఈక్వినాక్స్లు ఉంటాయి, మార్చి 21, ఇంకొకటి తులా రాశిలో సెప్టెంబర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పారు. దీంట్లో మార్చి 21 వచ్చేదేమో వర్ణాల్ ఈక్వినాక్స్, ఇంకోటి సెప్టెంబర్ 23 వస్తుంది తులారాశి దగ్గర 0 డిగ్రీ. ఓకే, అప్పుడు మనకి ఏం జరుగుతుంది, భూమి ధ్రువం కొంత వంగి తిరుగుతున్నందువల్ల 50.3 సెకండ్లు ఈ డిఫరెన్స్ వస్తుంది, షిఫ్ట్ అవుతుంది ఈక్వినాక్స్ పాయింట్. అది సంవత్సరాలకి వెళ్ళేకి చాలా గ్యాప్ వస్తుంది. అది టోటల్గా 2025లో ఎంత ఉంది అంటే లాహిరి అయినాంశ ప్రకారం 24 డిగ్రీల 10 నిమిషాలు ఉంది. ఈ గ్యాప్ డిఫరెన్స్నే ఏమంటారు అంటే అయినాంశ అంటారు. జనరల్గా సూర్యుడు 10 డిగ్రీల మేషరాశిలో ఉన్నప్పుడు వెస్ట్రన్ ట్రోపికల్ జోడియాక్ ప్రకారం అది వేదికలో వచ్చేకి 15 డిగ్రీల 50 నిమిషాలు మీనం కింద కౌంట్ అవుతుంది. 15 డిగ్రీల 50 నిమిషాలు మీనంలో. అంటే వీళ్ళు ట్రోపికల్ జోడియాక్ వాళ్ళు సూర్యుడు 10 డిగ్రీల మేషంలో ఉన్నారు అని చెప్తే, మన సైడ్రియల్ ప్రకారం, మన వేదిక ప్రకారం అది 15 డిగ్రీల 50 నిమిషాలు మీనంలో ఉన్నట్టు సూర్యుడు చెప్తాడు. అప్పటికి ఎంత డిఫరెన్స్ వస్తుంది, అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంది చెప్పారా, ఆ డిఫరెన్స్ని ఏమంటారు మనకి అయినాంశ అంటారు. సో అప్పుడేముందంటే ఎందుకు పంచాంగాలు డిఫర్ అవుతాయంటే వీళ్ళు వాడే లాహిరి అయినాంశాలు, రమణ అయినాంశాలు, దీనివల్ల ఏమవుతాయంటే 1 డిగ్రీ కూడా మనకి ఈ ఈక్వినాక్స్ పాయింట్ షిఫ్ట్ అయితే 1 డిగ్రీ కూడా నక్షత్రాల తిథులు, ఎండింగ్ టైము ఇవన్నీ కూడా మారుతాయి. సో అందువల్ల ఒక పంచాంగం నుంచి ఇంకొక పంచాంగానికి డిఫరెన్సెస్ ఉంటాయి.